మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్‌సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు మనం 165ది మననం చేసుకుందాం. సాధకులు శుభ్రమైన దుస్తులు ధరించవలెను. ప్రాక్టీస్ మొదలుపెట్టక ముందుగా కాళ్ళను శుభ్రపరచుకొని తడి తువ్వాలుతో ఒళ్ళు తుడుచుకొని పిదప కూర్చునవలెను. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు, ఇవి మనం ఈ యోగం ఒక డిసిప్లిన్‌కి సంబంధించింది. డిసిప్లిన్‌తో ఉండాలి అని అనుకున్నాం కదా! దానికి సంబంధించినట్టు మాస్టర్ గారు, సాధకులు ఎవరైతే యోగంలో ఉన్నారో వారు ఫిజికల్ బాడీని కవర్ చేసుకోవడానికి ఏదైతే దుస్తులు ఉన్నాయో అవి శుభ్రమైన దుస్తులు ధరించవలెను. అంటే శుభ్రత అనేది మనకి అత్యంత ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చే ఫీల్‌కి, మామూలు రెగ్యులర్ బట్టలు వేసుకొని అప్పుడు వచ్చే ఫీల్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఫీల్ అనేది మనం ఎప్పుడు కూడా ఆ ఎనర్జీ అనేది కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనకొచ్చే ఎనర్జీ అనేది అదంతా కూడా ఒక రసాయన ప్రక్రియ వల్ల మనకి ఇమ్మీడియట్‌గా మెదడుకి ఒక రకమైనటువంటి ఆనందానుభూతులు కలుగుతాయి. ఈ అనుభూతులు ఏవైతే ఉన్నాయో మనము వెలగట్టలేనివి. అందుకని ఎప్పుడైతే మనము మనం చేసుకునే దివ్యానుభూతి కోసం మనం ఎప్పుడైతే యోగంలో కూర్చుంటున్నామో అప్పుడు మన వస్త్రాలు కూడా చక్కగా శుభ్రంగా ఉంటే ఆ వస్త్రాల ద్వారా మనకు వచ్చే శక్తి కూడా, అనుభూతులు కూడా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ మొదలుపెట్టడానికి ముందు చక్కగా కాళ్ళు చేతులు అట్లీస్ట్ తడి తువ్వాలుతో కానీ శుభ్రపరచుకొని ఒళ్ళు తుడుచుకొని చక్కగా కూర్చుంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మనలోకి ప్రవేశించడానికి చక్కని అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం యోగంలో కూర్చునేటప్పుడు ఏదో రకరకాల విషయాలు వింటూ ఏదో అలా వచ్చి కూర్చోవడం కంటే ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చక్కగా కాళ్ళు కడుక్కొని తడి తువ్వాలుతో శరీరాన్ని శుభ్రపరచుకుంటే మనలో ఏదైతే నెగెటివ్ ఎనర్జీ ఉందో, నెగెటివ్ సాల్ట్స్ ఉన్నాయో, లేకపోతే నెగటివిటీ ఏదైతే ఉందో అది న్యూట్రలైజ్ అయిపోతుంది. నీరు అనేది అత్యద్భుతమైన అమృతత్వమైన పాత్ర చేస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నది 75% నీరే. మన శరీరంలో 70% జలముతో సంబంధించి ఉన్నది. కాబట్టి మనం ఫిజికల్ బాడీని చక్కగా మంచినీళ్ళతోని హాయిగా మనం శుభ్రపరచుకొని తడి తువ్వాలుతో శరీరాన్ని శుభ్రపరిస్తే ఆ శరీరానికి ఉన్నటువంటి చిన్న చిన్న శ్రమలు కూడా చల్లగా న్యూట్రలైజ్ అయిపోయి మన శరీరం తేజోవంతం అవుతుంది. మనం ఎప్పుడైతే మన ఎనర్జీస్‌ని ఫస్టు నెగటివిటీ నుంచి న్యూట్రలైజ్ చేస్తున్నామో, ఆ తర్వాత యోగంలో కూర్చుంటున్నామో పాజిటివ్ ఎనర్జీ ఇబ్బడి ముబ్బడిగా మనలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో యోగంలో కూర్చునేటప్పుడు మనం శుభ్రమైన వస్త్రాలు, పరిశుభ్రమైన మనస్సు, వాటితో పాటు శుభ్రపరచుకున్న శరీరముతోని మనం కూర్చుంటే ఎప్పుడైతే మాస్టర్ గారు ఎనర్జీని 3 బాడీలకి పంపిస్తున్నారో ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఈ 3 బాడీల్లోకి ఒకేసారి శక్తి ప్రసారం కలిగి ఆ ప్రసార కేంద్రాలన్నింటినీ కూడా అవి చక్కగా ఇగ్నైట్ అయిపోయి అందులో నుంచి మనకి రసాయన ప్రక్రియ జరిగి శరీరం అంతా కూడా శారీరకంగా చక్కని తేజోవంతం అవటం, మనసు ఆహ్లాదపడటం, మెదడు చక్కగా పని చేయడం, ఏవైనా సమస్యలు మన యోగంలో కూర్చున్నప్పుడు వస్తే వాటికి సమాధానం దొరకడం, ఇటువంటివి మనకి కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్ తర్వాత మనకి చరణంగా చక్కగా మనకి అనుభూతులు వస్తాయి. ఈ అనుభూతులు పొందాలి అనంటే దానికి తగినటువంటి
ఏర్పాట్లు మనం శరీరానికి చేసుకోవాలి. అందుకే మాస్టర్ గారు మొట్టమొదట ఏం చెప్పారు? మెదడు ప్రశాంతంగా ఉండాలి. హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చోవద్దు. ప్రశాంతంగా 10 నిమిషాల ముందే వచ్చి కోర్సు స్టార్ట్ చేయండి అన్నారు. అంటే ఫస్ట్ మైండ్‌ని ప్రశాంతపరిచారు. ఆ తర్వాత శరీరాన్ని కూడా శుభ్రపరచుకోమంటున్నారు. ఎప్పుడైతే శరీరాన్ని శుభ్రపరిచేటప్పుడు మైండ్ కూడా న్యూట్రలైజ్ అయిపోయి చక్కగా అది కూడా ప్రశాంతతకి 4 ఇప్పుడు రకరకాల టెన్షన్స్ ఉన్నప్పుడు మనం తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఒక్క క్షణం వెళ్ళి గుప్పెడు నీళ్ళతోని మొహం మీద కడుక్కొని వచ్చి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఏ ఆలోచన లేకుండా కూర్చోండి. ఆ తర్వాత దానంతట అదే అడ్జస్ట్మెంట్ అయిపోయి చక్కగా మనకి ఒక అవకాశాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మనకు కొన్ని సమస్యల వల్ల మన బాడీలో విపరీతమైన టెన్షన్ కానీ ఇబ్బంది పడటం కానీ శరీరము బాగా తీవ్రమైన ఉద్రిక్తతో ఉన్న వాతావరణం ఉన్నప్పుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని చక్కని చన్నీళ్ళు ఒక మొహం మీద చల్లుకొని 2 నిమిషాలు ఏం ఆలోచించకుండా ప్రశాంతమైన మనసుతో ఒక శుభ్రమైన వస్త్రం మీద కూర్చున్నా లేకపోతే కుర్చీలో కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే. మొత్తం న్యూట్రలైజ్ అయిపోతుంది. అంటే అంత అత్యద్భుతమైన శక్తి మన నీరుకుంది. మన బాడీ కూడా మన బాడీలోనే అన్ని రకాలైన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈ శుభ్రపరచుకోవడం వల్ల శరీరాన్ని శుభ్రపరచుకోవడం వల్ల మనసు కూడా శుభ్రపడుతుంది అనేది మెదడు కూడా శుభ్రపడుతుంది. మెదడులో ఉన్న ఆలోచనలు స్ట్రీమ్‌లైన్ అవుతాయి అనే విషయాన్ని మన మాస్టర్ గారు మనకి ఈ విషయంలో నొక్కి వక్కాణిస్తున్నారు. మాస్టర్ నమస్కారం.